ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిసరతైవాని జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, మనకి ఎన్ని ఉన్నా కూడా అనారోగ్యం కనుక ఉన్నట్లయితే ఏమీ వద్దనిపిస్తుంది. ధనం వద్దండి, పేరు ప్రఖ్యాత వద్దండి, ఇవన్నీ వద్దండి, ముందు నా ఆరోగ్యం బాగుపడాలండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే అనారోగ్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పడేటువంటి అంశం. మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ మూలంగానే మనం అనుభవిస్తాము. ఏ రకంగా అనుభవిస్తాము? దానికి జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానంగా చెప్పబడింది. అంటే రుణము, రోగము, శత్రువులు. రుణాలు డబ్బులు ఉంటే తీరిపోతాయి, అప్పు చేసి ఏదో తీరుస్తాం. శత్రుత్వాలు కాంప్రమైజ్ అయ్యి మనం తీర్చుకోగలుగుతాం. రోగం దగ్గరికి వచ్చేసరికి మంచి డాక్టర్ దొరకాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ జాతకుడి యొక్క కర్మ డాక్టర్ కూడా దాన్ని కనిపెట్టలేకపోతుంటాడు. ఎందుకు వస్తుందండి అని చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఏమంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా ఐడెంటిఫై అవ్వట్లేదండి, ఎందుకు వస్తుంది అనేటువంటిది, అది దేనివల్ల అవుతుంది అనేటువంటిది ఐడెంటిఫై అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కొన్ని మనం జాతకాలు చూస్తుంటే కొంతమంది సంతాన యోగం జాతక చక్రంలో ఉండదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగానే ఉన్నారండి, ఇద్దరు ఎందుకు అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అంటారు. అంటే ఏమిటి దీని అర్థం? మన యొక్క కర్మ ఏదైతే ఉందో అది రూల్ చేస్తుంది. మనం కృతజన్మలో చేసిన పాపము రోగ రూపేణ వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అంటే వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటుందట. మరి దానికి ఏమిటండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? వ్యాధి రూపాన్ని పీడిస్తున్నటువంటి దానికి శాస్త్రాల్లో ఏదైనా సరే మార్గం చెప్పారా? జ్యోతిష్ శాస్త్రంలో దానికి ఏదైనా మార్గం ఉందా? ఏదైనా ఉపాసన ఉందా? మంత్రం ఉందా? జపం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో అంశము ప్రధానంగా ఒక్కొక్క లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి తీసుకోవచ్చు. ఒక్కొక్క లగ్నము, రాశి, అదేవిధంగా నక్షత్రం కూడా బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఎవరి ఉపాసన చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం జనరల్గా లగ్నం ఆ నక్షత్రం బేస్ చేసుకొని చెప్తున్నాము. బట్ ఇన్డెప్త్గా తెలియాలి అంటే మీ జన్మజాతకం ఉండాలి. ఎందుకంటే ఎవరి జాతకం వారి యూనిక్నెస్, అంటే ఎవరికి వారికి యూనిక్నెస్ ఎలా ఉంటుంది, ఎవరి జాతకం వారికి యూనిక్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కర్మలు, వాళ్ళ జన్మలు రకరకాల తత్వం ద్వారా వాళ్ళు మారుతూ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడుతుంది ఉపాసన ద్వారా. మీకు వచ్చినటువంటి రోగాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. రాబోయే జన్మల్లో కూడా ఇప్పుడు చేసుకునే కర్మల ద్వారా ఎటువంటి రోగము రాకుండా, ఎటువంటి రోగగ్రస్తులు పుట్టకుండా కూడా కాపాడుతుంది. ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క లగ్నం ద్వారా మనం చెప్పుకుందాం. ఆఖరిగా మీనరాశి. రాశి తెలియని వారు లగ్నం, మీన లగ్నం తెలియదండి, రాశి నుంచి అందులో ఉండే నక్షత్రాల పరంగా కూడా చూసుకోవచ్చు. మీనం వారికి మీకు అసలు హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి ఎక్కువగా అంటే, ఇది ఎందుకు వస్తుంది అని ఎందుకు చెప్తారంటే శాస్త్రంలో పూర్వజన్మలో తండ్రితో ఉండే కొంత బ్యాలెన్స్ ఉంటుంది కర్మ. అందుకే తండ్రికి సంబంధించిన చేయాల్సి రావడము, తండ్రి గురించి విచారించడము, తండ్రి ఇబ్బంది పడడము, తండ్రి గురించి ఏదైనా చేయవలసి లింకప్లో పుడతారు మీరు లగ్నంలో జన్మించారంటే. అయితే ఇక్కడ మీకు జ్వరము ఎక్కువగా హీట్ రిలేటెడ్ వాటి వల్ల ఇబ్బంది రావడము, మోకాలకు సంబంధించిన ఇబ్బంది రావడం, నర్వ్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది రావడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పెట్టుకోండి. అయితే ఇది జనరల్గా నేను చెప్పేటువంటి అంశం మీ లగ్నంలో జన్మిస్తే. బట్ ఇక్కడ ఉండే గ్రహాల యొక్క స్థితి, మీ 6వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, మీ పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు, మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, వీటిని బేస్ చేసుకొని మీ చంద్రుడు ఏంటి, మీకు నడుస్తున్న మహాదశ ఏంటి అనేది మీ జనరల్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది అసలు ఎప్పుడు వస్తుంది రోగం, ఇవన్నీ కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ నేను చెప్పిన జనరల్గా ఇది పాటించినట్లయితే రోగానికి దూరంగా ఉంటారు మీరు.
మీరు చేయవలసిన ఉపాసన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, లేదా ఓం చంద్రాయ నమః చంద్రుడి యొక్క స్తోత్రాలు చేయండి. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ మీకు రాకుండా ఫస్ట్ అడ్డుపడుతుంది. మంత్రం వల్ల మీరు చేసేటువంటి ఉపాసన వల్ల బయటపడతారు. మీరు రాకుండా పడతారు, వచ్చినా ఇబ్బంది పడకుండా బయటపడిపోతారు అనారోగ్య సమస్య నుంచి. అదేవిధంగా పెసలు ఉంటాయి, పెసలు 1 కేజీ పెసలు తీసుకోండి. గ్రీన్ కలర్ వస్త్రం తీసుకోండి దీంతో పాటు. అదేవిధంగా బొబ్బర్లు అంటారు, కేజీ బొబ్బర్లు, వైట్ కలర్ వస్త్రము, కేజీ నువ్వులు, బ్లూ కలర్ వస్త్రము. ఈ 3 పదార్థాలని మీకు దగ్గరలో ఆలయంలో ఉండేటువంటి పురోహితుడికి దానంగా ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు ఇవ్వాలి? 1 సారి ఇస్తారా, 3 సార్లు ఇస్తారా, 7 సార్లు ఇస్తారా? నిత్యం ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వీలు ఉన్నప్పుడు నెలకో 2 నెలకో, అది మీ యోగం బట్టి. ఎందుకంటే దానము వల్ల పాపం క్షయమవుతుంది, పుణ్యం వస్తుంది శాస్త్రాలు చెప్పినట్టు. అదేవిధంగా మీరు నక్షత్రాలు, కొంతమంది నక్షత్రాలు మాత్రమే తెలుస్తుంది. మీన లగ్నంలో పుట్టామని తెలియదు, నేను రాసండి లేదా పలానా నక్షత్రం అండి అంటుంటారు. వారు చేయవలసిన ధ్యానం ఏంటి? సహజంగా తెలిసినా కూడా చేయొచ్చు. ఈ నక్షత్రంలో పుట్టామన్నప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా మనసు కంట్రోల్లో ఉంటుంది. మనసు ఎటువంటి రోగం వచ్చినా కూడా ఏదో అయిపోతుంది అనేటువంటి భయాందోళనకు గురవ్వదు ఈ ధ్యానం చేసుకున్నట్లయితే. అందులో పూర్వాభాద్ర నక్షత్రం వారు గుర్తుపెట్టుకోండి, పూర్వాభాద్ర వారు చేయవలసినటువంటి ధ్యానము దత్తుని యొక్క ధ్యానం చేయాలి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని మనసులో అనుకుంటూ ఆ నామం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, మనసులో నుంచి కదా మనం చేస్తాం, నోటితో చేయం ధ్యానం అనేది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దాన్ని ట్రావెల్ చేయండి, ఎక్కడి నుంచి వస్తుంది అలా డీప్గా వెళ్తారు. డీప్గా మీరు మనసుతో డీప్గా మెడిటేషన్లోకి వెళ్ళారా, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా పూర్వాభాద్ర, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎక్కువగా చేయవలసినటువంటి వెంకటేశ్వర స్వామి, లేదా ఇక్కడ కూడా మీరు గురుపాదక స్తోత్రం చేసుకుంటే కూడా మంచిది. బట్ వెంకటేశ్వర స్వామి నామం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ చేయవచ్చు. దీని ద్వారా కూడా మీకు హెల్త్ ఇష్యూస్ మనసు మీద పడకుండా ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం వారు మీరు చేయవలసినటువంటిది ఓం నమో నారాయణాయ నామస్మరణ. ఎందుకంటే ఈ ధ్యానం గుర్తుపెట్టుకోండి, ధ్యానం ఏదైతే వచ్చిన అనారోగ్యాన్ని చాలా చిన్నది అనేటువంటి ఆలోచనకి ఇస్తుంది ఒకటి. రెండవది చాలా కంట్రోల్ చేస్తుంది. అది ఎంత పెద్ద రోగమైనా సరే కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసి మిమ్మల్ని స్థిరంగా నిలబెడుతుంది. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ లగ్నం కానీ ఏమీ తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమీ తెలియదండి, స్ట్రైట్ అవే సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వాళ్ళ జన్మజాతక చక్రంలో సూర్యుడు పాడైనప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తుంటే తొందరగా రిజల్ట్ రాదు. అటు రావట్లేదు, ఏం లాభం చేస్తారని వదిలేస్తారు. కానీ వదలకుండా చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంశము అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ సూర్యుడితో పాటు చంద్ర ఆరాధన అంటారు. ఇది ఎలా చేయాలో, ఎందుకంటే ఇది ఏమీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నానంటే, అసలు జాతకము ఏమీ తెలియదు అనుకునే వారి గురించి. అమావాస్య గుర్తుపెట్టుకోండి, అమావాస్య, పౌర్ణమి, శుక్ల చతుర్దశి, ఈ 3 రోజులు, నెలలో ఈ 3 రోజులు గుర్తుపెట్టుకోండి. అష్టమి కూడా 4 రోజులు, ఇంకా ఈ అష్టమి అయితే ఇంకా మంచిది. ఈ 4 రోజులు లలిత అమ్మవారి యొక్క పూజ. అంటే ఏం చేయాలి, అమ్మవారిని చక్కగా అలంకరించి లలితా సహస్రనామాలు శ్రవణం చేయడం లేదా పఠనం చేయడం చేయండి. చదవవచ్చు, చదవండి. లేదా నాకు చదువు తప్పులు పోతాయని భయంగా ఉందండి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానంటే కొంతమంది చదవడం రాదు, రకరకాల కారణాలు ఉంటాయి. అలాంటి వారు వినవచ్చు, చక్కగా కూర్చొని లలితా సహస్రనామం యూట్యూబ్లో పోతే బ్రహ్మాండంగా వస్తాయి, వినవచ్చు. ఇక మూడవది ఏమిటి, మూడవ అంశం ఏం చేయాలి అంటే, వీలున్నంత మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, బెల్లము మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవుకి బెల్లం దానంగా ఇవ్వండి, లేదా నూనెని బెల్లాన్ని గోవుకి తినిపించండి. గోశాల ఉన్నట్లయితే అందులో కూడా దేశీవారి గోవుకు తినిపించాలి. లేదా నూనె బెల్లము గుర్తుపెట్టుకోండి, నూనె బెల్లము వీలైతే గోంగూర కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇవ్వండి.
ఇవన్నీ బెల్లాన్ని గోంగూరను కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. దీంతో పాటు అమావాస్యల నాడు పితృతర్పణాలు అంటారు. అంటే పితృదేవతల గురించి తర్పణ వదులుతారు, నల్ల నువ్వులతో వదులుతారు. అది చేయొచ్చు. స్వయం పాకం ఇవ్వవచ్చు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి హెల్త్ ఇష్యూస్ని తగ్గించే వాటిల్లో ఎక్కువ పాత్ర దేవతలు ఎలా అయితే తగ్గిస్తారు అంతకంటే ఎక్కువగా పితృదేవతలు తగ్గిస్తారట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా బాగా తీవ్రంగా ఇబ్బంది ఉంది, మీ తండ్రి గారు తాతగారు దర్శించిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళని ఒక్కసారి తెలుసుకొని తండ్రి ఏమిటి నాకు ఈ బాధ తగ్గించు అంటే సరిగ్గా మీకు జస్ట్ 1-2 డేస్లో 1 వీక్లోనో సరైన డాక్టర్ దొరకడము, అదేదో దేవుడు పంపించినట్టే అక్కడికి మీరు వెళ్ళడము అది జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీరు చేసి చూడొచ్చు కావాలంటే. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఇంట్లో గుర్తుపెట్టుకోండి, మనకి చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏదో నా జాతక చక్రం వల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటాను. తప్పు పూర్తిగా. ఎందుకంటే కేవలం జాతక చక్రమే కాకుండా గృహంలో చేసే తప్పిదాల వల్ల కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకది అంటే మొట్టమొదటిది ఉత్తర ఈశాన్యము అంటారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు అంటే ఉత్తర ఈశాన్యంలో ముఖ్యంగా మీరు ఎల్లో కలర్స్ కానీ రెడ్ కలర్స్ కానీ లేకుండా చూసుకోండి. అక్కడ లైట్ బ్లూ ఆర్ వైట్ కలర్స్ ఉంటే మంచిది, హెల్త్ ఇష్యూస్ రావు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తెలియకుండా ఏదో ఇస్త్రీ పెట్టులు కానీ లేకపోతే దాని ఏమంటారు కొన్ని పదార్థాలు ఉంటాయి, జనరేటర్స్ కానీ సిలిండర్స్ కానీ పెడుతుంటారు. అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా పాడైన వస్తువులు మీరు వాయువులో పెట్టినా కూడా, ఎందుకంటే చంద్రుడు కారకుడు, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు మెయిన్గా హెల్త్ ఇష్యూ కారకుడు అవుతాడు. చంద్రుడు ఫుడ్ కదండి, ఫుడ్ కాబట్టి మనం తినే ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫుడ్ పడలేదండి అంటూ ఉంటాం, వాటర్ పడలేదండి అంటూ ఉంటాం. చంద్రుడు వాటర్ కారకుడు. అదేవిధంగా చంద్రుడు మనసుకు కారకుడు, మనసు బాగోపోయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి చంద్ర స్థానము వాయు స్థానంలో ఏవి పడితే పెట్టుకుని కేవలం బియ్యం బస్తా మాత్రమే పెట్టుకోండి వాయు స్థానంలో. చాలా మంది తెలియక పాడైపోయిన వస్తువుని వీటిని అన్ని పడేస్తారు. అసలు చేయకండి. చంద్రుడు వాయువానికి కారకుడు. అక్కడ పొరపాటు కూడా చీపురు చేట కూడా పెట్టకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక ఇవన్నీ కాదు, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్తారా? లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది, విష్ణు సహస్రనామాలకు సంబంధించిన ఒక మంత్రం ఉంది. రెండు చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా లలితామ్మవారిది ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః. ఇది చేసుకోండి. విష్ణు సహస్రనామాల్లోది. విష్ణు సహస్రనామాలు అన్నది విష్ణువుకి సంబంధించినటువంటి విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఇది చేసుకోండి. ఇది చక్కగా కూర్చొని ఈ ముద్ర వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకొని కూర్చొని మఠం వేసుకొని కింద కూర్చోవచ్చు. కింద కూర్చోలేనటువంటి వారు చక్కగా కుర్చీలో కూర్చొని ఇలా కూర్చొని మనసుతో చేయండి, నోటితో కాదు, మనసుతో చేయండి. మనసుతో చేస్తూ శ్వాసని గమనించండి. కేవలం శ్వాస బయటికి వెళ్తుంది, ఆ మంత్రాన్ని ఒకసారి అనుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది అనుకోండి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ప్రాణాయామం చేసిన, శ్వాస మీద ధ్యాస పెట్టిన 3 జన్మల పాపం పోతుందట. రోజు కనుక చేస్తే 20 నిమిషాలు అరగంట చేస్తే 3 జన్మల పాపం వల్లే రోగం వస్తుంది. కాబట్టి చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.